అతనితో ఉంటానన్న వాళ్ళు లేరు. అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అతను వదిలేసి వెళ్ళిపోయారు. అబ్రాహాము కుటుంబాన్ని ఒంటరివారిగా చేశారు. రక్త సంబంధికులు, తోబట్టులు, తమ్ముడు పిల్లలు అతనితో ఉంటారని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అబ్రాహామును వదిలేసి వెళ్ళిపోయారు. అబ్రాహాము ఒంటరివాడైపోయాడు. అబ్రాహాముకు తోడు లేరు. అబ్రాహాము చేతిలో చెయ్యేసి చెప్పిన వారు ఇప్పుడు లేరు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్దామనుకునే సరికల్లా లోతు కుటుంబము విడిచిపెట్టి సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళిపోయారు. అయితే బాగా వినండి, అబ్రహాము ఎందుకు కృతజ్ఞత కలిగి బలిపీఠం కట్టాడు తెలుసా? దేవా, నాన్నవారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా, నా తమ్ముడు పిల్లలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా, నా రక్త సంబంధికులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా, నా కుటుంబమే నన్ను కాదనుకొని వెళ్ళిపోయిందయ్యా, నా ఇంటి వారే నన్ను వదిలేసి